ఒరే బావా ఈ పుస్తకం అంతా చదివితే జాబ్ వస్తుందంటావా? నీకైతే తెలియదు కానీ నాకైతే వస్తుందిరా. అందుకేనా మా నాన్న ఫ్రెండ్షిప్ చేయొద్దన్నాడా? మరి ఎందులో చేసావు? ఇంకెవరు లేరుగా. ఇంకో చదివాడు వచ్చేసాడు. వాడేం ఐఏఎస్, నువ్వేం ఐపీఎస్. నాకు చిన్న బండి రోజు అయిపోయింది. థ్యాంక్స్. రే నీ ఫిగర్ వస్తుంది. మన ముగ్గురు వాళ్ళిద్దరు ఇంకో దాన్ని తెచ్చుకోవచ్చుగా కక్కుర్తి. కాకపోతే వెనకాల ధనాగాడు ఉన్నాడురా, వాడేరా నా భయం. ధన ఎవడరా? ధన నీ ఆగ నేనున్నాను. అదే నా బాధ. వేసేవాళ్ళు జోకు బా. శుభోదయం గురువు గారు. ఎవర్రా గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది? నేనే గురుగారు. నీకు తెలుగు అంత బాగా వచ్చురా? సందేహం గురువు గారు, తెలుగు భాషలో ఎటువంటి సందేహం ఉన్నా అడగవచ్చు. అయితే ఎస్వికేపి అంటే ఏంటో చెప్పరా? మన కళాశాల పేరు గురుగారు. ఏడ్సేవలే, పూర్తిగా తెలుగులో చెప్పి చావరా. ఎస్ అంటే సుందర, వి అంటే వదన, కే అంటే కన్నెలు, పి అంటే పిల్లలు. మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల. పేదవా. ఎస్వికేపి అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేర్రా. అవునా? కళ్ళు పోతాయిరా వెధవా. ఈ పాటి పెళ్లి చేస్తుంటే 2 పిల్లలు తండ్రి. నా బాధ కూడా అదే గురుగారు. మా ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పండి గురుగారు, వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏంటి నేనా? మీరే. కూర్చో. ఇప్పుడు మనం సందులు సమాసాల గురించి చెప్పుకుందాం. నేను చెప్తాను గురుగారు. మళ్ళీ నువ్వేనా? చెప్పు. ఒరే బావా, గురువు గారు చెప్తే నమ్మరు గాని గాంధీ సెంటర్ పక్క సందులో నాయుడు గారి సమోసాలు అబ్బా ఎట్టుంటాయి చెప్పరా? సూపర్ సార్. సమోసాలు కాదురా, సమాసాలు. ముందు నువ్వు తరగతి గది నుంచి బయటికి పో. క్యాంటీన్కి వచ్చి పో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నేనే కాదు, మీరు రావాలి. గంట కొట్టారు. ఆ సమోసాలు ఎంత బాగుంటాయి సార్, తింటే మీకే తెలుస్తుంది. వెళ్దాం. ఏమైందిరా? అంటే ఏం లేదురా. ఏం లేదా? ఉండరా బాబు. ఏంట్రా? అంటే నేను ఒక పిల్లని ప్రేమించాను కదా, ఆ పిల్ల ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పాలి కానీ వాళ్ళని పిలిపించి సీరియస్ గా వార్నింగ్ ఇప్పించిందిరా. నీకు అలవాటే కదరా. నేను రాము ఫ్రెండ్ అని చెప్పాను రా. వాడు ఏమన్నాడు తెలుసా? రాముగాడా వాడేవడరా అన్నాడు రా. అంత మాట అన్నాడా? అవునరా, ఇది నా అవమానం కదరా, మన బ్యాచ్కి వచ్చిన అవమానం రా. ఎక్కడ రాడు? రా పద. నువ్వేం భయపడకమ్మా, అడిగి నేను చెప్పానులే. ఇంకో నీ వెనకాల పడ్డు. సరే వీడేరా, ఇందాకేదో అన్నా కదరా, ఇప్పుడు అనరా. ఏంటమ్మా ఎనీ ప్రాబ్లం? అంటే అది అంటే కానీ లేవు ఇక్కడ తౌనుకోరా. నువ్వు ఆగరా. చూడమ్మా, అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెంట పడతారు, ప్రేమించమని అడుగుతారు. అంత మాత్రానికే వార్నింగ్లు ఇచ్చేస్తారా? ఆ మాత్రం తెలీదా నీకు? అంటే మాది పద్ధతి గల కుటుంబం సార్. అబ్బచ్చా, ఏ పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయిలు ప్రేమించకూడదా? అంటే మా ఇంట్లో తెలిస్తే చదువు మానిపించేశారు సార్. ఒరేయ్, నువ్వు ఆ ఏడు పాపరా బాబు, ఏడు పాపు. సరే 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 సరే, ఇక మా వాడు మీ చెల్లెలు వెనక పడ్డు, ఓకేనా? నిజమా సార్? నాది హామీ, మా వాడు ఇంక మీ చెల్లె వెనకాల పడ్డు. కాదు సార్, ఆ దరిద్ర చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. ఏం కాదరా బాబు, ఇంక నువ్వు వెళ్ళు. అవునా సార్? అవును. థ్యాంక్ యూ సార్, మీకు రుణపడి ఉంటాను. ఓకే పద చెల్లెమ్మా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? రే నేను ఆ పిల్ల ప్రేమిస్తున్నాను రా. రాధను కూడా ప్రేమిస్తున్నాను అన్నావు కదరా. అది ప్రేమే, ఇది ప్రేమే. దాని ప్రేమ అనరు, పొల్యూషన్ అంటారు. పెట్రోల్ బండిలో కిరోసిన్ పోసి నడిపినట్టు. నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా. ఈ ప్రేమ కూడా పోయింది. రే బావా, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను రా. ఏంటి? మొన్న ఈ మధ్య నా లవ్ జడగొట్టావు కదా, ఇప్పుడు మంచి కవిత రాసి నా కవిత నాతో కలిపి. నేనా? నువ్వే రాయాలా, ఇప్పుడే రాయాలా? కుదరదు. కష్టం ఎస్కేప్ అయ్యావనుకో నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. నేను సూసైడ్ చేసుకుని ఆ లెటర్లో నీ పేరు రాసేస్తాను. నువ్వేంట్రా ఇలా తగులుకున్నావు? అంతే, నువ్వు డిసైడ్ అవ్వు. నా కోసం కవిత రాస్తావా, నన్ను సూసైడ్ లెటర్ రాసుకోమంటావా? రేయ్, కవిత రాయాలంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, ఒక మంచి ఫీల్ ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలిరా. రే అది కవిత కాదురా, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ గురించి చెప్తున్నాడు. నేను రాసేది కూడా కవిత కాదురా, సూసైడ్ లెటర్. రే చెప్తావా చెప్పవా?